దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు వ్రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. చూడకపోయినను నమ్ముట. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా, అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అన్నాడు. యేసు, తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం. సముద్ర తీరమున భోజనము. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొన్నాడు. సీమోను పేతురు అతని స్నేహితులతో, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చెదము అన్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకును అని చెప్పాడు. రాత్రంతా వలలు వేశారు, ఏమీ పట్టలేదు. అయినా ఆయన మాట చొప్పున వారు చేశారు. ఇంకేముంది, చేపలు విస్తారంగా పడినందున వారు వల లాగలేకపోయారు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉంది. చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు. అప్పుడు ఆయన ప్రభు అని వారికి తెలిసింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడ్డాయి. యేసు వారితో, ఇప్పుడు పట్టిన వాటిలో కొన్ని చేపలు తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు యేసు, వచ్చి భోజనము చేయుడి అని వారితో చెప్పాడు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని విరిచి వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలను కూడా పంచిపెట్టాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం.